గురుగారు, కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదా? ఎటువంటి పూలు పూజకు పనికిరావు? ఏ పూలతోటి దేవుని పూజించాలి? స్థానికంగా ఉండే పువ్వులు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పుష్పాలకు నిలయం. లభించే పుష్పాలతో దేవతారాధన చెయ్యాలి. మహాకవి గురజాడ అప్పారావు గారు ఒక అద్భుతమైన వాక్యాన్ని చెబుతూ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే ఒక గేయాన్ని మనకు అందించి ఉన్నారు. ముత్యాల సరములు అనే ఛందస్సులో ఏ ఏ ఋతువుల పూచే పువ్వుల ఆయా వేళలకు అందించి బంగారు దుర్గను భక్తితో కొలచను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఆధునికమైనప్పటికీ మూలాలు మరవని కవిత్వం గురజాడది. అందుకే అన్నారు, అడుగుజాడ గురజాడది అది భావికి బాట. దేవుడికి సమర్పించే పుష్పాలు ఎలాంటివి? ఏ ఏ ఋతువులలో పూచే పువ్వులను ఆయా ఋతువులలో దైవానికి అందించాలి. స్థానికమైన పుష్పాలు వినియోగించాలి. కనకాంబరములు స్థానికమైనవి కావు కనుక ప్రాచీనులు దేవతారాధనలో వినియోగించేవారు కారు. స్థానికంగా ఉండే పుష్పాలు అంటే దేశకాలమాన పరిస్థితులకు, శీతోష్ణ పరిస్థితులకు లభించేటటువంటి పుష్పాలు. చేమంతులు, మల్లె పుష్పాలు, మల్లెలు, విరజాజులు ఇవి స్థానికంగా లభించేవి. పారిజాత పుష్పాలు దేశీయమైనవి, వీటిని వినియోగించాలి. ఈనాటి కాలంలో సులభంగా దేశ విదేశాల నుంచి కూడా పుష్పాలు మనకు లభిస్తున్నాయి. ఇకెబినా అన్న పేరిట జపాన్ అనే ఒక దేశంలో పుష్పాలను అలంకరించే ఒకనొక కళ కూడా ఉంది. ఆ కళ పేరు ఇకెబినా, ఒక కళ. 64 దేశీయమైన కళలలో పుష్పాలను అల్లికలతో అలంకరించేటటువంటి మాలికా సంచయనం ఒక కళ. దేశీయమైన పుష్పాలు మాత్రమే వినియోగించాలి. సువాసన లేనిది, ముండ్లు కలది, రెక్కలు రాలిపోయేది, త్వరగా వాడిపోయేది, ఛిద్రములు కల పత్రములు కలది అయిన పుష్పములను దేవతారాధనలో వినియోగించకూడదు. ఇది నియమం. మన పవిత్ర వృక్షాలు అనే ఒకనొక గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ఆ గ్రంథం పేరు మన పవిత్ర వృక్షాలు. అందులో మొదటి అధ్యాయంలో ఎటువంటి పుష్పాలు ఏ దేవతకు వినియోగించాలి, ఎటువంటి పుష్పాలు వినియోగించకూడదు, ప్రత్యేకమైన జాబితా దేవతారూపకంగా విడివిడిగా చెప్పబడి ఉంది. సమష్టిగా మట్టుకు వాసన లేని పువ్వు అంటూ మన శతకకారులు కూడా చెప్పి ఉన్నారు కనుక సువాసన లేని పుష్పాలను దేవతారాధనలో వినియోగించకూడదు. కనకాంబరములను కూడా వినియోగించకూడదు. ఇది లక్షణం.